హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెసలతో పూరి మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు 1 కప్పు పెసలను 3-4 సార్లు బాగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకొని వేసుకోవాలి. పెసలు వేసుకున్నాక 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా బాగా కలిసిన తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 విజిల్ వచ్చి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మనకు పెసలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. 1 విజిల్ కన్నా ఎక్కువ ఉడకనివ్వకూడదు, పెసలు బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా పెసలతో పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.